ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా, మీ యొక్క వాక్య భాగంలో ధ్యానించుకొని ఉండగా మీ ఆత్మాభిషేకంతో నింపి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుంటాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహం అంతయు వెలుగుమయమైంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమైంది. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకునగలడు. వస్త్రాలను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, గొడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గంటిని దేవుడిలాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిత్యంగా వస్త్రమును ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించుడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఈనాటి కీడు ఆనాటికి చాలును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు సాక్షాత్తుగా చెప్పినటువంటి మాటలను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ మీరు ధనం కూర్చుకుంటే చిమ్మెటయు తుప్పును తిరిగేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే మీరు ధనము కూర్చుకొనవద్దు. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెత గ్రంథం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఐశ్వర్యమును ఘనతను తండ్రి అయినటువంటి దేవుడే అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథంలో వాక్య బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఆశీర్వాదమును ఐశ్వర్యమును యెహోవానే కలుగజేస్తాడు, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అని చెప్పి సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో వాక్య బాగా స్పష్టంగా సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇక్కడ ప్రభు వాక్యం చాలా స్పష్టంగా తెలియజెప్తుంది. మీ కొరకు భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ కూర్చుకుంటే చిమ్మెటయు తుప్పును తిరివేయును, దొంగలు కన్నం వేసి దోచుకొని వెళ్తారు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి అంటే అర్థం ఏంటంటే, మనం ఈ లోకంలో చేసేటువంటి ప్రేమ కలిగిన కార్యములు
మంచి కార్యముల ద్వారా పరలోకమందు మనకు ధనము కలుగుతుంది. ప్రభు వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, మీరు నేను తప్పికొన్నప్పుడు దాహించారు, నేను పరదేశమైనప్పుడు నన్ను చేర్చుకున్నారు, నేను దిగంబరులైనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగిని చెరసాలన్నప్పుడు నన్ను చూడవచ్చారు అని చెప్పి ప్రభు కుడివైపునటువంటి వారందరితో కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మనము ఎప్పుడైతే ప్రభు సెలవిచ్చినటువంటి ప్రేమ కార్యములను లోకంలో జరిగిస్తామో మనల్ని ప్రభు ఆశీర్వదించి మన కొరకు పరలోకంలో ధనము సమకూర్చబడడం జరుగుతుంది. అదే ఈ లోకంలో అయితే మనం ఎంతో కష్టపడి ధనం సంపాదించుకుంటాం. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదము ఐశ్వర్యము యెహోవా వల్ల కలుగుతాయి, నరుల కష్టం చేత ఎక్కువగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణంను కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. మీరు చాలా కష్టపడుచు చాలా రాత్రి సమయం వరకు పడుకోకుండా మేలుకొనండి, కష్టార్జితమైన ఆహారం కూడా తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడని పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం. ఈరోజు ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే ప్రభు వాక్య భాగం ప్రకారము ఆశీర్వాదము ఐశ్వర్యము తండ్రి అయిన దేవుని నుంచి కలుగుతాయి, కానీ మన కష్టార్జితము మన చేతి పనుల వల్ల కానే కాదు. ఈరోజు ప్రభువు మనము హత్తుగా జీవించినట్లయితే ప్రభువే మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు మనము విధేయులుగా జీవించినట్లయితే ప్రభువే మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభువే మనల్ని గొప్పవారిగా చేస్తాడు. చూద్దాం ఇక్కడ ఈ వాక్య భాగము, నీ ధనం ఎక్కడుండను అక్కడే నీ హృదయం ఉండును, దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నీ దేహం అంతయు వెలుగుమయమేమి. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమేమి. నీలో ఉన్న వెలుగు చీకటి ఎండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే నీ హృదయం. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని నువ్వు సేవించాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ధనం ఉన్నవారు వారి హృదయం అంతా ధనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంత ధనవంతుడైనా కావచ్చు, నువ్వు ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు, ఈరోజు ప్రభు నిన్ను కోరుకునేది ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వేగంతో ప్రభుని సేవించినప్పుడు ప్రభు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాగే చూడండి, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడిపోయింది అన్నారు. మనం ఏ విషయాలైనా మొట్టమొదటిగా మనం గమనించేది చూడడం ద్వారానే. మనం చదవాలన్నా చూడాలి, మనం గమనించాలన్నా చూడాలి, ఏ విషయాన్ని కూడా చూడడం ద్వారానే. ఒక చిన్న పాపం కూడా మనలో ముఖ్యంగా ప్రవేశించడానికి ముఖ్య కారణము కన్నే. కాబట్టి ఏం చెప్తుందంటే ప్రభు వాక్యము, నీ కన్ను చాలా తేటగా ఉండాలి, నీ కన్ను నీ దేహానికి దీపం వంటిది, నీ కన్నుతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభు వాక్యం సెలవుస్తుంది. అందుకే కీర్తనకారుడే దావీదు అంటాడు, సామెతలు కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభు అని చెప్పి కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈరోజు ప్రియమైనటువంటి సోదరుడా సహోదరి, మన జీవితంలో మన ధనం మీద నమ్మకం ఉంచుతున్నావా, దేవుని మీద నమ్మకం ఉంచుతున్నావా అనేది మొదటి ప్రశ్న. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉందా, దేవుడు ఎక్కడ ఉంటున్నాడు అక్కడ నీ హృదయం ఉందా అనేది రెండవ ప్రశ్న. నీ కన్ను వెలుగుమయమైంది, నీ దేహం అంతా కూడా వెలిగింపబడుతుందా, లేదా అది చీకటిమయంగా ఉండి దేహం చీకటిగా మారుతుందా అనేది మూడవ ప్రశ్న. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మీరు ఏదో ఒకదాన్ని నిర్ణయించుకోండి. మేము మా ధనం మీద నమ్మిక ఉంచుతామనేది ఒక మాట, లేదా మేము మా దేవుని యందు నమ్మిక ఉంచుతామని ఒక మాట. భక్తుడైనటువంటి యెహోషువ సెలవిస్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను, యెహోవా యందే నమ్మిక ఉంచుతాను. మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరు ఏమైనా చేసుకోండి అని ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పినప్పుడు వారు లేదు లేదు మేము కూడా యెహోవానే సేవిస్తామని చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈరోజు మనం ప్రభువునందు విశ్వాసం ఉంచామని చెప్పుకుంటున్నాం. మనము నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచామా, లేదా మన యొక్క ధనమునందు విశ్వాసం ఉంచి ప్రభువు విశ్వాసం ఉంచామని మభ్యపరుస్తున్నామని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ప్రభు వాక్యం ఏంటి సెలవిస్తుంది, ఒకవేళ నువ్వు ధనం మీద విశ్వాసం ఉంచకుండా ప్రభువు మీద విశ్వాసం ఉంచితే
నువ్వు ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణము గురించి, ఏమి ధరించుకుందామో అని నీ దేహం గురించి చిందిపోద్దు. అసలు దేని గురించి కూడా ఆలోచించవద్దు. ఈ ప్రాణం కంటే మీకు చూడండి, ఇక్కడ ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, పోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి సిరికిని దాసులుగా ఉండలేము. దేవుడు మనం సంపూర్ణంగా దేవుడిని ప్రేమించే బిడ్డలం కనుక మనము ఏ విధంగా ఉండాలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఏమి తిందుమో అని ఆలోచించద్దు, ఏమి తాగుదామో అని ఆలోచించద్దు, ఏమి ధరించుకుందామని ఆలోచించద్దు. దేవుడు మనకు అన్నీ సమృద్ధిగా దయచేయవచ్చు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహంలో కూడా గొప్పవి ఇలా ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేని గురించి చింతించవద్దు. ముందు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉంటే చాలు, దేవుని రాజ్యాన్ని నువ్వు తెలుసుకొని ఉంటే చాలు, ఆయన నీతిని నువ్వు గ్రహించి ఉంటే చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, పోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించడం వల్ల తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రాల గురించి మీరు చింతింపలేదా? అడవి పూలు ఎలాగే చూసినా ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము ఇట్లా ఒకదాని వలన కూడా అలంకరింపబడలేదు. దేవుడు మనకు రెండు ఉదాహరణలు చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, వాటికి కొట్లు లేవు, అవి విత్తవు, పోయవు, కూర్చుకొనవు, అయినా అవి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. రెండు అడవి పూలను చూడండి, వాటి యొక్క వైభవం చూడండి, సమస్త వైభవంతో కూడిన సొలొమోను కూడా వీటిలాగా అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు. చూడండి, ఇక్కడ దేవునటువంటి దేవుని బిడ్డలారా, అడవి పూలు ఎలాగ ఎలుచునో ఆలోచించి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించాడు కదా. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయదు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించును. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. మీరు నా బిడ్డలు వీటి విషయమై మీరు విచారించాల్సిన అవసరం లేదు. మీకు ఏవేవి కొదగా ఉన్నాయో, మీకు ఏవేవి అక్కరగా ఉన్నాయో అవన్నీ నాకు తెలుసు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తుంది. కాబట్టి మీరు రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెదకాలి. ఆయన నీతి అనగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడమే ఆయన నీతి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోనే ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. ఏదైనా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రభు అయిన దేవుని రాజ్యాన్ని విశ్వాసం కలిగి ఉంటే, ఆయన నీతిని అనగా నీ విశ్వాసంతో ప్రభు వైపు చూసినాడుగా నీకు ఇవన్నీ కూడా అనుగ్రహింపబడుతుంది. ధనం అనుగ్రహింపబడుతుంది, నీకు ఆహారం అనుగ్రహింపబడుతుంది, నీకు వస్త్రము అనుగ్రహింపబడుతుంది, నీకు సమస్తము ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకని ప్రభు వాక్యం సెలవిస్తుంది, రేపటి గురించి మీరు చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతిస్తాడు. రేపటి గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఏ నాటికీడు ఆనాటికి చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత ప్రాముఖ్యమైన వాక్య భాగం ఏంటంటే మీరు ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. ఎవరైనా కానీ యేసు క్రీస్తు ప్రభు ఇంకా తెలుసుకునే వారికి యేసు క్రీస్తు ప్రభు తెలియజేయండి. లేదా యేసు క్రీస్తు ప్రభు ఒక శిలువ బలియాగం, యేసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తం, నా పాప నిమిత్తం కలవలసిన రక్తం చిందించాడు. ఆయన చేతుల్లో 2 చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద మొండ కిరీటము, రక్తల బల్లెం పట్టు, ఇప్పుడు 4 నిమిషాలు దినమైన దేహం ద్వారా ఆఖరి రక్తం పట్టు ప్రభు రక్తం చిందించి నీ పాప నిమిత్తం, నా పాప నిమిత్తము ప్రభు శిలువలో బలియాడు. ఇదే రక్షణ సువార్త. ఈ యొక్క సువార్తను అంగీకరించిన వాడు, యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడిని అంగీకరించిన వారందరికీ కూడా ఎటువంటి చింత అవసరం లేదు. రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఏ రోజు కావాల్సిన ప్రభు ఆయన దయచేస్తాడు. ప్రభు ఆకాశ పక్షుల కంటే కూడా, ఒక అడవి పూల కంటే కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించేటువంటి దేవుడు. ఆయన మన కోసమే తన ప్రాణం పెట్టాడు.
ఆయన మన కోసమే శిలువ రక్త బలియాగం చేశాడు. నీ పాప నిమిత్తం నా పాప నిమిత్తం ప్రభు కల్వరిశిలో రక్తం చిందించాడు కనుక నువ్వు దేని గురించి చిందించవద్దు. నీ అప్పులున్నాయా, నీ యొక్క జీవితం కష్టాల్లో ఉందా, ఉద్యోగం లేదా, భార్యాభర్తలు విడిపోయినారా, ఒకవేళ నీ కుటుంబము పాపంలో నీవు పాపంలో మునిగి తేలుతున్నావా, బయటికి రావాలనుకుంటున్నావా, విడుదల కోరుతున్నావా, ఈ క్షేమంలో యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆ యేసు ప్రభు చెంత మోకాలని యేసు ప్రభు అనే పాటని నువ్వు కళ్ళు చెరువులో కాల్సిన రక్తంతో నన్ను కడుగు. నువ్వు నా పాప నిమిత్తం చేతుల్లో చెల్లు కాళ్ళ చీరలు కలమైన ముళ్ళ కిరీటము కట్టల బల్లె కొడుతూ నా కోసం రక్తం చిందించి మరణించి తిరిగి లేచావని నమ్మి విశ్వసిస్తున్నాను నువ్వు ప్రకటించినప్పుడు ప్రభు నీకు రక్షణ దయచేస్తాను. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ప్రేమైన కుమారుడు కుమార్తె ప్రభు వైపు నీ జీవితాన్ని అప్పగించుకుంటే, నువ్వు యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరిస్తే ప్రభు నీ జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యకారము జరిగించటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వైపు తిరుగు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యం మన ఇంటిలో దీవించినాక ప్రార్థించుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, చెప్పబడిన వాక్యం ఫలింపజేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.